ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనంకి ఎంతమంది వెళ్ళారు? ఒకవేళ వెళ్తే కామెంట్ చేయండి. నిమజ్జనం వల్ల మాకైతే కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, కొంతమందికి ఇచ్చారు, మాకు కాదు. మేము హాస్టల్లో ఉన్నాం కదా, సో మాకు ఇవ్వలేదన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ కన్నా వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్ అని మేము కూడా తీసుకోలేదు. సో ఆఫీస్కి అయితే రెడీ అయిపోయి అలా బయటకు వస్తే సన్ కిస్ చేస్తుంది. మా అమ్మకు ఫోన్ చేసిన టైంలో నా వీడియో చూస్తుందంట, చూపిస్తుంది. నేను ఒకసారి వీడియో పెట్టానంటే మా అమ్మ దగ్గర ఒక 10 సార్లు అయినా చూస్తుంది కంటిన్యూగా వీడియో. సో అది అయిపోయి ఆఫీస్కి వస్తాం మనం. మా ఆఫీస్ లిఫ్ట్ కొంచెం వెరైటీగా ఉంటుంది, అంటే కొత్తగా ఉంటుంది అనమాట. నువ్వు ఏ ఫ్లోర్కి వెళ్ళాలో బయటే నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఆఫీస్కి వెళ్ళినా నేను ఫస్ట్ చేసే పని వాష్రూమ్కి వెళ్ళి అర్థంలో చూసుకుంటాను. తర్వాత నెమ్మదిగా కాఫీ తాగడం కూడా అలవాటు చేసుకుంటున్నాను. ఆ తర్వాత చెప్పాను 1 అవర్లో బ్రేక్ ఇస్తారు. ఆ బ్రేక్లో ఈరోజు పెట్టిన స్నాక్స్ ఇవి. ఆ నెక్స్ట్ 4 అవర్స్ గ్యాప్లో మీల్ బ్రేక్ అనమాట. ఈరోజు ఏం పెట్టారా అంటే వెజ్లో సాంబారు, బంగాళదుంప, నాన్ వెజ్లో ఎగ్ కర్రీ, చపాతీ అయినా పరోటా అయినా పుల్కా అయినా మ్యాండేటరీగా ఉంటుంది, అండ్ స్వీట్ కోకోనట్ లడ్డు. ఆఫీస్ అయిపోయి రూమ్కి వస్తున్న మధ్యలో 3 గంటలకి వినాయకుడి సంబరం. అదనమాట మ్యాటర్. వీడియో చూసుకోగానే లైక్ కొట్టడం మర్చిపోయావు. లైక్ చేసి ఉంటాం మరి, బాయ్.